అందరూ ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇది ఫ్లో బస్ అన్నమాట. లోపల మీకు 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కనిపిస్తున్నాయి. లైక్ ఇక్కడ ప్రతి వస్తువు కూడా దానికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. అవి ఎలా వర్క్ అవుతున్నాయి, వాటిలో సైన్స్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ రోజు మీరు నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం వెదర్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. విఆర్ జోన్ మనకి ఒక ట్యాబ్ వస్తుంది, అందులో కూడా మీకు చూపిస్తాను విఆర్ అంటే ఏంటి, అక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ యూజ్ అవుతుంది మన ఫ్యూచర్ లో అని చెప్పి. ఏం చేస్తుంది వెదర్ స్టేషన్ విన్నారు ఎప్పుడైనా? బయట మీరెవరు గమనించలేదా? అయితే ఇప్పుడు మనకి న్యూస్ లో చెప్తారు కదా అప్పుడప్పుడు, ఏం చెప్తారు, ఈ రోజు వర్షం పడుతుంది అండ్ ఈ రోజు వర్షం 10 సెంటీమీటర్స్ పడింది, అలాగే మనకి వెదర్ బాగా చలిగా ఉంది, ఈ రోజు వేసవకాలంలో ఈ రోజు 48 డిగ్రీస్ ఉంది ఎండ అని చెప్పి చెప్తారు కదా. అదంతా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా మీకు? బయట డివైస్ ఉంది కదా, దాన్ని వెదర్ స్టేషన్ అంటారంట. ఏమంటారు? వెదర్ స్టేషన్ అన్నమాట. అందులో మనకి టెంపరేచర్, విండ్ స్పీడ్, అట్లానే డిఫరెంట్ సెన్సార్స్ అవి యూజ్ చేసి మన వెదర్ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే వెదర్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, బయట ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. ఇక్కడ ఈ మానిటర్ కనిపిస్తుందా? ఈ మానిటర్ లోకి బయట నుంచి రీడింగ్స్ అన్ని వస్తాయి అనమాట. ఆ వెదర్ స్టేషన్ పైన కూడా సోలార్ ప్లేట్స్ ఉంటాయి. సోలార్ అంటే తెలుసు కదా మీకు, ఏంటి సోలార్ అంటే? మనకి సన్ లైట్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఈ బస్ ఉంది కదా, ఈ బస్ పైన కూడా సోలార్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఎనర్జీ మొత్తం మనం ఆ సోలార్ నుంచే తీసుకుంటున్నాం. ఇక్కడ కనిపిస్తుందా రీడింగ్స్? ఇటు చూడండి, బయట రైన్ పడుతుందా? పడట్లే కదా, అందుకని 0 ఉంది, అవునా? అలాగే ఈ మానిటర్ లో కూడా వచ్చేస్తాయి అనమాట డీటెయిల్స్ మొత్తం. ఎలా వస్తాయి? మళ్ళీ వైర్లెస్ గా వచ్చేస్తాయి ఇక్కడికి. ఇప్పుడు దీని వల్ల మనకి ఏంటి యూజ్ అసలు వెదర్ స్టేషన్ వల్ల చెప్పండి? ఎందుకు వాడతాం వెదర్ స్టేషన్ మనం? గెస్ చేయండి. ఈ రోజు న్యూస్ లో చెప్పారు నెక్స్ట్ 3 days మనకి వాన పడుతుందని చెప్పారు. అప్పుడు వేస్తామా? నారేస్తామా? వెయ్యం కదా. ఎందుకు? అప్పుడు మొత్తం మునిగిపోతుంది అప్పుడు వేస్తే, అవునా కదా? వేసవకాలంలో ఏం చేస్తారు? వాటర్ పెడతా ఉంటారు, వాన వస్తే బాగుంటుంది, అలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు సముద్రం దగ్గర వాయుగుండం అంటారు, ఐడియా ఉందా? తుఫాన్ వస్తుంది అంటారు. సో అదంతా ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఇలా మొబైల్ వెదర్ స్టేషన్ నుంచి ప్రిడిక్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మన బాడీలో సెన్స్ ఆర్గన్స్ తెలుసా మీకు? ఏంటి సెన్స్ ఆర్గన్స్ చెప్పండి? స్కిన్, ఏంటి? లిప్స్ కాదు, ఇయర్స్ కూడా ఉంటాయి కదా. సో ఏం చేస్తాయి? సెన్స్ చేస్తాయి, అవునా? బాడీలో ఇప్పుడు మనం చెవులతో ఏం చేస్తున్నాం? లిజనింగ్. నోటితో మాట్లాడుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం కదా. సో అలాగే మన బాడీలో కూడా సెన్స్ ఆర్గాన్స్ ఎలా అయితే ఉంటాయో, రోబోటిక్స్ లో గానీ వెదర్ స్టేషన్ లో గానీ సెన్సార్స్ ఉంటాయి. ఏముంటాయి? సెన్సార్స్. విన్నారు ఎప్పుడైనా సెన్సార్స్ అని? సో ప్రతి రోబోట్ లో కూడా ప్రతి చోట మనకి సెన్సార్స్ ఉంటాయి అనమాట. నేను చూపిస్తాను కొన్ని రోబోట్స్ ఇక్కడ, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటిలో సెన్సార్స్ ఎలా యూజ్ చేస్తామో అని చెప్పి. మీకు అర్థమైంది కదా? మన బాడీలో ఏముంటాయి? సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. రోబోట్స్ లో సెన్సార్స్ ఉంటాయి. ఇప్పుడు ఏసీ దగ్గర చూడండి, నెంబర్ కనిపిస్తుందా? 2416 అని చెప్పి ఏసీ పైన. అది ఏంటి? టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి. అది మరి ఎలా డిటెక్ట్ చేస్తున్నాము? టెంపరేచర్ సెన్సార్ యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాం, అవునా కదా? వర్చువల్ రియాలిటీ, విఆర్ హెడ్సెట్ అంటారు. ఎక్కడ చూసారు ఇది? తెలుసా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో? తెలుసా? గెస్ చేయండి, ఎక్కడ యూజ్ చేస్తారు? మూవీస్ లో చూసారు ఎప్పుడైనా? బయట ఇక్కడ ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తారు? గెస్ చేయండి. గేమ్స్ ఆడతారు. ఇంకా ఇంకెందుకు యూజ్ చేస్తారు? వీడియోస్ చూస్తారు. అయితే దీన్ని రియల్ గా ఎక్కడ యూజ్ చేస్తారు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఫ్లో బస్ లోపల ఉన్నాం, అవునా? సో 2021 లో నేను ఏం చేసామనంటే స్కూల్స్ కి వెళ్ళి టీచ్ చేసామని అనమాట, రోబోటిక్స్. అది అప్పుడు ఏమైందంటే నేను కాన్సెప్ట్ ల్యాబ్ ఆన్ వీల్స్, ల్యాబ్ లో ఇట్లా పెడదాము అలా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి మనం విఆర్ హెడ్సెట్ పెట్టుకుని మనం బస్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఎంటర్ అయ్యి లోపల ఉన్న థింగ్స్ అన్నిటిని పట్టుకోవచ్చు, వాటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది వాటి నుంచి సౌండ్స్ వినొచ్చు, లోపల నడవచ్చు. ఇదంతా బస్ లేకుండా వర్చువల్ రియాలిటీలో బిల్డ్ చేసాం. అంటే ఏంటి? మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ అన్నా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను బస్ ని క్రియేట్ చేసుకున్నా, మీకు స్కూల్ కావాలనుకో, మీ స్కూల్ లేదనుకో, మీరు స్కూల్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు విఆర్ లోనే. రూమ్స్ వస్తాయి అందులో. ఇప్పుడు కనిపిస్తుందా? సేమ్ ఉందా లోపల? అవునా? ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో అదే ఇక్కడ ఉంది, కనిపిస్తుందా విఆర్ లో?
మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఏమైతుంది, మనకి క్లారిటీ వస్తుంది, మనం ఎంత సైజ్ ఉండాలి, ఎంత డిస్టెన్స్ ఉండాలి, అందరూ ఇక్కడ 3 members ఉంచడానికి స్పేస్ ఉందా లేదా అంతా కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. వాటిని టచ్ కూడా చేయొచ్చు. ఎలా టచ్ చేస్తారు, ఇక్కడ కంట్రోలర్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఉన్నాయా, ఇవి వైబ్రేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఇలా పట్టుకుని ఇట్లా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇవి లేకుండా కూడా మన హ్యాండ్స్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది పెట్టుకున్నాను అనుకో, నేను కొంతమందికి పెడతాను, కొంతసేపు ఉన్నాక నా ముందు ఒక స్క్రీన్ వచ్చేస్తుంది, అది మీకు ఏం కనిపించదు అనమాట. నేను విఆర్ పెట్టుకున్నాను అనుకో, ఇట్లా నా హ్యాండ్స్ చూస్తాను అనుకో, నా హ్యాండ్స్ కూడా కనిపిస్తాయి. నేను టైప్ చేయొచ్చు గాల్లో, అర్థమవుతుందా మీకు? అలా గాల్లో టైపింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్ ఎలా వాడతాము, అట్లా విఆర్ మొత్తం నా ముందుకు వచ్చేస్తుంది, మీరు కనిపిస్తారు, ఆ డిస్ప్లే కూడా కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? అలా ఎలాంటి ఎన్విరాన్మెంట్ అన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, మీకు జైంట్ వీల్ తెలుసు కదా, రోలర్ కోస్టర్ తెలుసా? సేమ్ ఇలా ముందుకి పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఇందులో అలాంటి గేమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ గేమ్ ఆడేమనుకో, మనకి జైంట్ వీల్ ఎక్కినప్పుడు ఏమైతుంది, ఎక్కువసేపు తిరిగితే వామిటింగ్ వస్తుందా, కళ్ళు తిరుగుతాయా? సేమ్ ఇది పెట్టుకుని మన రోలర్ కోస్టర్ ఆడేమనుకో, మనకి కూడా వామిటింగ్స్ అవుతాయి. అంత రియల్ గా మన బ్రెయిన్ నమ్మేస్తుంది అనమాట. అదంతా 3D లో ఉంటుంది. 3D అంటే ఏంటి తెలుసా? 3D మూవీ అని విన్నారా? వినలేదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫోటో తీసాను అనుకో, నేను మీ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా? నాకు కనిపించదు, ఫ్రంట్ ఫేసెస్ కనిపిస్తాయి, అవునా? ఇదంతా 2 dimensional అనమాట. కానీ ఇప్పుడు మనందరం మనకి ఎలా కనిపిస్తున్నాం, మనం 3D లో ఉన్నాం. అర్థమైందా? ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, అవన్నీ 3D లో ఉన్నాయి అనమాట. అర్థమైందా? 3D అంటే ఫ్రంట్ బ్యాక్ అన్ని కనిపిస్తాయి అనమాట. విఆర్ లో కూడా అంతే, మనకి అన్ని 3D లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం మొబైల్లో వీడియోస్ చూస్తున్నాం అనుకో, అవన్నీ కూడా 2D అనమాట. అర్థమైందా? 2D 3D డిఫరెన్స్. అవన్నీ 2D లో చూస్తాము, విఆర్ లో మటుకి 3D లో చూస్తాం అనమాట. 3D అంటే 3 dimensional అని చెప్పి, 2D అంటే 2 dimensional. అర్థమైందా? వర్చువల్ రియాలిటీ ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడు మన రోబోట్స్ లో ఏమి వాడతాం చెప్పండి? సెన్సార్స్ వాడతామా లేదా? వాడతాం కదా. ఇది మోటార్, ఇవి సెల్స్, బ్యాటరీస్. ఇదేంటి మదర్ బోర్డ్ అని విన్నారు ఎప్పుడైనా? కంట్రోలర్ అని విన్నారా? ఇది కంట్రోలర్ అన్నమాట. ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎట్లా, మన బాడీలో బ్రెయినే కదా మెయిన్, అవునా కదా? ఇక్కడ కూడా బ్రెయిన్ ఇట్లా అన్నమాట. కంట్రోలర్ అంటారు దీన్ని. ఏమంటారు? కంట్రోలర్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, రెడ్ కలర్ లైట్ వెలిగి, అది మైక్ అన్నమాట. అయితే నేను, నీ పేరేంటి? ముసేబ్కి అని చెప్పంటే నీ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయన్న, లిఫ్ట్ చేయి. రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేశాడా? ఎలా లిఫ్ట్ చేశాడు? ఫస్ట్ నేను చెప్పాను, విన్నాడు. అది బెడ్ ద్వారా విన్నాడు, ఇయర్స్ ద్వారా విన్నాడు. తర్వాత ఏమైంది, బ్రెయిన్ కి వెళ్ళింది, అవునా? బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఎక్కడికి వచ్చింది, మజిల్ కి వచ్చింది, మజిల్ నుంచి హ్యాండ్ రేస్ చేస్తాడు, అవునా? అయితే ఈ రోబోట్ కి ఏం చెప్పామంటే, నువ్వు ఒక క్లాప్ కొట్టినప్పుడు నువ్వు ముందుకెళ్ళు, ఇంకో క్లాప్ కొట్టినప్పుడు రైట్ కి వెళ్ళు, ఇంకో క్లాప్ కొట్టినప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు, ఇంకోసారి బ్యాక్ కి వెళ్ళు, ఇంకోసారి కొట్టినప్పుడు ఆగిపో అని చెప్పామన్నమాట. ఇప్పుడు నేను దీనికైతే ఎలా చెప్పాను, నోటితో చెప్పా కదా. మరి రోబోట్ కి ఎలా చెప్తాం? మాట్లాడతామా? మరి ఎలా చెప్తాం? హ్యాండ్ తోనా? మరి ఎలా అర్థమవుతుంది దీనికి, రోబోట్ కి? ఆలోచించండి. ఇప్పుడు మనిషి కాబట్టి నేను చెప్పింది విన్నాడు, అన్న చెప్పాడు అని చెప్పి, రోబోట్ కి అయితే ఎలా అర్థమవుతుంది? రిమోట్. ఇంకా గెస్ చేయండి. అయితే రోబోట్ కి కూడా మనం ముందే చెప్తాం అనమాట. ఎలా చెప్తామంటే, మనం ప్రోగ్రామ్ రాస్తాము. తెలుసా ప్రోగ్రామ్ అంటే? విన్నారు ఎప్పుడైనా? ప్రోగ్రామ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? రూల్స్ అన్నమాట. మీకు రూల్స్ ఉంటాయి కదా, యూనిఫామ్ వేసుకోవాలి, అట్లా చెప్పులు వేసుకోవాలి అని చెప్పి రూల్స్ ఉంటాయా లేదా? సో దీనికి కూడా మనం రూల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు విన్నారా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని విన్నారు ఎప్పుడైనా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలుసా మీకు? విన్నారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని? ఇవేం చేస్తారు వాళ్ళు? గెస్ చేయండి, ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? హైదరాబాద్ లో తెలుసా? విన్నారా సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారో? ఎంతమంది అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్పండి? ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్? सर वो घर की डिजाइन करते उसके बाद में బిల్డ్ చేస్తారు. అలాగే ప్రోగ్రామ్ రాస్తారు అనమాట వాళ్ళు. ఇప్పుడు మనకి నేను ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా? తెలుగులో. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అక్కడక్కడ కొంచెం కొంచెం మాట్లాడుతున్నా, అవునా? ఇవన్నీ ఏంటి? లాంగ్వేజెస్, అవునా? దీనికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు వాటిని. మనం ఏంటి? నార్మల్ లాంగ్వేజెస్ కదా.
వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. ఏమంటారు? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా దీనికి మాట్లాడతాం అనమాట. ఎలా మాట్లాడతాం ఇలా చెప్తాను నోట్తో. కంప్యూటర్ కి కనెక్ట్ చేసి అందులో రాస్తాం అనమాట. ప్రోగ్రామ్ రాస్తాము, అర్థమైందా? అలా రాసి నేను క్లాప్ కొట్టినప్పుడు నువ్వు స్టార్ట్ అవ్వాలి అని చెప్తాం అనమాట. కొట్టు, క్లాప్ కొట్టు గట్టిగా. అందరూ కాదు, ఒకరు కొట్టాలి గట్టిగా. సింగిల్ క్లాప్ గట్టి కొట్టాలి, గట్టిగా జోక్సే మాలు. స్టార్ట్ అయిందా? మళ్ళీ కొట్టు, గట్టిగా కొట్టు. పైకి పెట్టి మారు, ఇద్దరు మారు. एक ही డైరెక్షన్ చేంజ్ అని చూసావా? ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ కి వస్తుంది, ఇది ఫ్రంట్ కి వస్తుంది. అవునా? మారు, డైరెక్షన్ మారిందా? మారు, మళ్ళీ మారు, మళ్ళీ చేంజ్ అయింది డైరెక్షన్. చూడు, మళ్ళీ ఒకటి గట్టిగా. ఆగిపోయిందా? ఎలా విన్నది ఇదంతా? ఏం చేస్తాం దీనికి? ప్రోగ్రామ్ చేస్తాం. అవునా? ఇంకా సెన్సార్స్ అవును సార్, కొన్ని అవైలబుల్ ఉంటాయి సార్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి సార్. ఆర్డినో, లైక్ నానో, రాస్బెరీ పై అని చెప్పి డిఫరెంట్ రోబోట్స్. ఇప్పుడు ఇది ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, సిపియూస్ కానీ అంతా కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట. చూసారా? నేను వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి, అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఆన్ అయిందా? పెయింట్ అయ్యచ్చు అనమాట, కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మన హ్యాండ్ ట్రాక్ చేస్తుంది సార్. మన ఫేస్ రికగ్నైజేషన్ ఇట్లా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ రికగ్నైజేషన్ చేసి మనం పెయింట్ అయ్యచ్చు సార్. డిఫరెంట్ కలర్స్ అవి సెలెక్ట్ చేసి. ఇవి టెక్ టూల్స్ జోన్ సార్. అంటే మనం ఏమైనా టూల్స్ యూస్ డైమెన్షనల్ వ్యూలో డిఫరెంట్ ఇమేజెస్, ఫొటోస్, వీడియోస్ కానీ ఎలాంటివి మనం ప్లే చేసుకోవచ్చు. చూడడానికి ఒక ఇల్యూజన్ క్రియేట్ అయ్యింది సార్ మన కలర్. 3 డైమెన్షన్స్ బయట ఇప్పుడు అక్కడక్కడ పెడతారు. మార్కెటింగ్ పర్పస్ ఈ మధ్య యూజ్ చేస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక స్పీచ్ లో మనకి హోలోగ్రామ్ యూజ్ చేసి, అంటే ప్రతి చోట అందరూ అవైలబుల్ ఉండలేదు కదా. 3 డైమెన్షన్ అయితే మనం స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నట్టే కనిపిస్తాం అనమాట. టీవీలో చూస్తే జస్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చున్నట్టు ఉంటుంది. ఇదైతే మనం 3D కెమెరాస్ లో పెట్టుకుని మనం లైవ్ గా అక్కడే నుంచున్నట్టు అనిపిస్తుంది అనమాట మన కళ్ళ ముందు. అవును, అది లేజర్ షో సార్. లేజర్ షో వేరు, ఇది హోలోగ్రామ్ వేరు సార్. ఇలా ఫ్యాన్స్ పెట్టి లేజర్ షో ఏంటంటే అది సెకండ్స్ లో ఇలా మారిపోతూ ఉంటుంది. అది లైవ్ టెలికాస్ట్ మనం చేయలేమన్నమాట. దీంట్లో మనం లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు. పర్సన్ అక్కడ లేకున్నా కూడా డిస్ప్లే దానిపైన ఎల్ఈడీస్ ఉంటాయి సార్. ఎలక్షన్స్ టైంలో కూడా మార్కెటింగ్ పర్పస్, అంటే ప్రతి చోట వాళ్ళు ఉండలేక వాళ్ళ స్పీచెస్ ని కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు సార్. బాగా చేశారు. అంటే వాళ్ళు అక్కడ నుంచినట్టే అనిపిస్తుంది. దూరం నుంచి చూసే వాళ్ళకి అయితే నా పర్సన్ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అని చెప్పి మనం డిఫరెంట్ స్కూల్స్ కి వెళ్తాం కదా సార్. అక్కడ ఏమైనా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ అవి చేస్తే మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం అన్నట్టు. వేరే స్టూడెంట్స్ కి ఇన్స్పిరేషన్ ఉన్నట్టు ఉంటుంది. ఇది బ్లైండ్ స్టిక్ సార్. ఇదేమో ఒక ఆర్సీ ప్లేన్ అన్నమాట, ఫ్లై అవుతుంది. అలాగే ఇప్పుడు మనం స్లో బస్ లో ఉన్నాం. పిల్లలు చేశారు. అంటే మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పిల్లలు చేశారు. ఇదంతా కూడా ఈ మిషన్ రాసింది సార్. ఇది ఏరోస్పేస్ జోన్ సార్. మనకి శాటిలైట్స్ ఎలా వర్క్ అవుతాయి, డ్రోన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆర్సీ ప్లేన్స్ కానీ ఇవన్నీ ఎలా వర్క్ అయితే వాటిని ఎలా ప్రిపేర్ చేయాలని మనం ఇక్కడ టీచ్ చేస్తాం. ఇది 3D ప్రింటింగ్ జోన్ సార్. అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ప్రిన్సిపల్ మనం అసలు దీని సైన్స్ ఏంటి క్లారిటీగా మనిషి పరిగెడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అవుతున్నాయి కదా మీ సైడ్ నుంచి. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. పరిగెడుతున్నాడు. ఇది ఒక ఇల్యూజన్ అన్నమాట. అట్లా ఏమైనా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 3D ప్రింటర్ తో మనం ప్రింట్ చేస్తాం. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ మనకి ఇట్లా ప్లాస్మా అందులోకి టెస్లా ప్రిన్సిపల్ యూజ్ చేసి ఇందులో మనం చూపిస్తాం అనమాట. ఆర్టిఫిషియల్ అది హ్యాండ్ కూడా పెట్టచ్చు. మనం బాడీ కండక్టర్ కాబట్టి మన బాడీకి అట్రాక్ట్ అవుతాయి అనమాట ఎలక్ట్రాన్స్. ఇది ఆఫ్ చేస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది.
ఇది ఏంటంటే కార్డ్ రికగ్నైజ్ చేసి ఇప్పుడు కనిపిస్తుంది సార్. వర్చువల్ రియాలిటీలో మనకి ఎలా 3D లో కనిపిస్తుందో ఆగ్మెంటెడ్ రియాలిటీలో కూడా ఒక మొబైల్ డివైస్ యూజ్ చేసి మనం చేయాలన్నమాట. చూడండి సార్, ఇప్పుడు కలం గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మన బస్ కూడా మనం AR లో చూడొచ్చు సార్. అలా ఏ టెక్నాలజీ ఉందో మనం జస్ట్ ఆ కార్డ్ డిటెక్ట్ చేయగానే మనం ముందుకు వస్తుంది. కనిపిస్తుంది సార్. ఈ టెక్నాలజీస్ అన్ని కూడా మాకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ లో అన్ని కూడా జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయగానే మనం ముందుకే వచ్చేస్తాయి అనమాట. అలెక్సా, టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. సార్ ఇక్కడ అవుట్ సైడ్ కూడా మనకి యాక్టివిటీస్ ఉన్నాయి సార్. స్టాటిక్ కొంచెం బ్యాక్ ఉంది సార్ మీకు, కానీ టచ్ చేయకూడదు. పవర్ ఇచ్చారా? తీయకూడదు. చూడండి, నా హెయిర్ అబ్జర్వ్ చేయండి. స్టార్ట్. సో ఇది స్టాటిక్ ఎలక్ట్రో జనరేటర్ అన్నమాట. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేది. నా జుట్టు లేస్తుందా? గమనిస్తున్నారా? సో ఇప్పుడు నా బాడీ నిండా కూడా ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనమాట. దీని లోపల ఏముండదు, ఒక బెల్ట్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు కూడా సిల్క్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, సిల్క్ అలాగే పాలిస్టర్ డ్రెస్సెస్ వేసుకుంటారు అమ్మాయిలు. అలాగే మనం సాక్సెస్ వేసుకుంటాం, షూ వేసుకుని సాక్స్ వేసుకుంటాం కదా. అప్పుడు మనం నడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది అనమాట మన బాడీలో. క్రియేట్ అయ్యి ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి. అది ఆఫ్ చేసి లేచింది ఆ జుట్టు. ఇప్పుడు చూడండి, వినండి, సైలెంట్ ఉండండి. సెకండ్ వచ్చిందా? మీకు వచ్చిందా? ఓకే. సో నా బాడీ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి డిశ్చార్జ్ అవుతాయి అనమాట. ఆ షాక్ వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది చూసారా, మీరు ఎక్స్పీరియన్స్ చేశారన్నారు కదా, సేమ్ అదే షాక్ మనకు వస్తుంది అనమాట. జస్ట్ చిన్నగా అనిపిస్తుంది. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. మీకు క్లాత్ తో కూడా చూపిస్తాము. మీరు పెన్ ఎప్పుడైనా ఇట్లా ఇట్లా అని పేపర్ కి పెట్టారా? పేపర్ ఇట్లా లేస్తూ ఉంటుంది. అది కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఓకేనా? ఎవరైనా వస్తారా? అక్కడే ఉంది. పట్టుకో పట్టుకున్న తర్వాత ఇప్పుడు తీయకు తీసి మళ్ళీ పెడితే షాక్ వస్తుంది. తీయకూడదు. ఏం కాదు, ఏం హెయిర్ గమనించండి. కనిపిస్తుందా? ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను. పైన ఉండి దానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఓకేనా? చిన్నగా వస్తుంది. మనకి వచ్చింది చూసారా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు చూసారా, ఎక్స్పీరియన్స్ చేస్తారా? మనం ఇందులో లిక్విడ్ ఫిల్ చేస్తున్నాం కొన్ని, ఒక మగ్ తో. కొంచెం సైడ్ ఉండండి సార్, వాళ్ళకి కనిపిస్తారు. సో ఇప్పుడు ఎయిర్ పంప్ చేస్తున్నాం అనమాట, గ్యాసెస్ ఫిల్ చేస్తున్నాం. ఓకేనా? మీరు కొట్టండి. చేయాలి 10 నుంచి రివర్స్ కౌంట్ చేయాలి. ఓకేనా? వచ్చు కదా నెంబర్స్, కౌంట్ చేయండి. 10 అవునా? అక్కడ ప్రెజర్ బిల్డ్ చేస్తాం, అవునా కదా? ప్రెజర్ బిల్డ్ చేసి అక్కడ నేను రిలీజ్ చేశాను. అంటే అక్కడ ఒక యాక్షన్ అన్నమాట. దాని ఆపోజిట్ రియాక్షన్ ఏమొచ్చింది? బాటిల్ పైకి వెళ్ళింది. ఎంతో ప్రెజర్ తో లోపల నుంచి ఉన్న లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు రాకెట్ లాంచ్ అయ్యేప్పుడు కూడా అంతే కదా, ఏమైతే బయటికి డిఫరెంట్ ఫ్లూయిడ్ కానీ లిక్విడ్స్ కానీ బర్న్ అయితే బయటకు వస్తాయి. అంతే స్పీడ్ తో రాకెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటి చెప్పండి న్యూటన్స్ వల్ల? గట్టిగా చెప్పాలి. ఎవ్రీ యాక్షన్, అందరూ చెప్పాలి. చెప్పండి, ఎవ్రీ యాక్షన్. మీరు కూడా చేస్తారా? స్ఫూర్తి యాత్రలో భాగంగా ఈరోజు మనకు టెమరిస్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ లోపల ఈ
మొబైల్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ను మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం ఈరోజు. ఈ కలాం స్ఫూర్తి యాత్ర బృందానికి మన డిస్ట్రిక్ట్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, డెమాన్స్ట్రేషన్స్ అనేటటువంటివి బస్సు లోపల ఉన్నాయి. మీరు ఏఐ ఇంటిగ్రేషన్ గురించి, మెషిన్ లెర్నింగ్ గురించి, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి, 3D ప్రింటింగ్ గురించి చాలా అంశాలను మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. చాలా మోటివేటింగ్గా ఉంటుంది. వీళ్ళు రాష్ట్రం మొత్తంలో దాదాపుగా ఇప్పటి వరకు 16 డిస్టిక్లు కంప్లీట్ చేసి ఇప్పుడు 17వ డిస్టిక్ మన దగ్గర డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మీ స్కూల్కి ఈ ఆపర్చునిటీ రావడము చాలా గర్వకారణం. మీ అందరికీ చాలా మంచి విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నారు. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు, రోబోటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. వాటన్నిటిని కూడా మీరు చాలా విషయాలను మీరు క్లాస్ రూమ్ లోపల నేర్చుకున్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ఈ రోజు లోపల ఇంటిగ్రేట్ చేస్తూ మీరు ఈ ఎక్స్పెరిమెంట్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడానికి అవకాశం అనేటటువంటిది మీరు వీళ్ళు కల్పిస్తున్నారు. ఇన్సైడ్ వాళ్ళు చూపెడతారు, డెమాన్స్ట్రేషన్ చేసి చూపెడతారు, బయట సైడ్ కూడా మీకు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూపెడతారు. ఇవన్నిటి విషయాలన్నింటినీ మీరు అందరూ నేర్చుకొని భవిష్యత్తు లోపల మీరందరూ యంగ్ సైంటిస్టులుగా మీరు రూపాంతరణ ఆశిస్తున్నాను. కళలు కన్నటువంటి డ్రీమ్ బిగ్ అనేటటువంటి అందరూ కూడా పెద్ద పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. దానికి ఒక తొలిమెట్టుగా, పునాదిగా ఈ యాత్ర అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి యాత్ర ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, రేపటి భవిష్యత్తు తరాలలో ఒక మంచి శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా మారడం కోసమై ఇలాంటి అనేక వ్యవస్థలు మీకోసమై కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ బస్సులో అద్భుతమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి జాగ్రత్తగా నేర్చుకొని మీరు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ పొంది మీ పాఠశాలలో కూడా వాటిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇంతటితో ఆగకుండా మీరు భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు వచ్చారు. వారికి కూడా మీరు శుభాకాంక్షలు తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సార్స్, అన్నలు మీకు అనేక అంశాలు నేర్పిస్తారు. మీరు ఏదైనా చేయాలని మీకు అనిపించినప్పుడు వారిని అడగండి. కావలసినటువంటి మెటీరియల్ వాళ్ళు సూచన చేస్తారు. ఫ్యూచర్లో మనం సైన్స్ ఫేర్, ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అనేకంగా ఉన్నాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా ఫలానా ఫ్లో బస్ వచ్చినప్పుడు మేము ఇది స్ఫూర్తి పొందాం సార్, ఇది ఇక్కడ పెట్టాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మేము పెంపొందించడానికి అవకాశం ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు వైపు ముందుకు నడవాల్సిందిగా కోరుచున్నాను. It is very good opportunity for us और for my students and myself, for staff. ये अभी जो है कलाम स्फूर्ति यात्रा का जब बस हमारे कैंपस में आया सर, तो हम देख के हम ये समझे कि अंदर कुछ चेयर्स वगैरह होंगे, बैठने के वास्ते कुछ चाय वगैरह होंगे बोल के, बट एवरीथिंग इज इनसाइड इज़ वेरी गुड एक्सपीरियंस. फ्यूचर में हमारे बच्चे ऐसे ही बनना है, हमारा ये ख्वाहिश है. मैं DO सर से और यहाँ के टीम से ये मैं वादा करता हूँ कि हमारे स्कूल्स के अंदर भी हम इन फ्यूचर में ऐसे चीज़ें बनाने की बच्चों को, स्टाफ को ट्रेनिंग देंगे सर. थैंक यू सर.